ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గుసాడి నృత్యం కనకరాజు గారు వారికి పద్మశ్రీ రావడం జరిగింది. అంటే ఇప్పుడు అంతరాష్ట్రీయలో ప్రతి ఒక్కరికి తెలుసు, గుసాడి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కూడా ఇందాక గౌరవ ఎస్పీ గారు కూడా చెప్పినట్లు వేరే కూడా ఏవైతే ఉన్నాయో, అటు కీకరి కావచ్చు, రేలా కావచ్చు, అవి అన్ని కూడా మళ్ళీ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మనం ప్రతి ఒక్క వేదికలో ఇట్లా అవకాశం ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఈరోజు అవకాశం ఇస్తున్నాము, మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు, తర్వాత దుబాయ్లో కూడా వెళ్ళి మీరు ఇట్లా అన్ని పర్ఫామ్ చేస్తారంటే తప్పకుండా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం కూడా మన దగ్గర ఎప్పుడైనా ఇట్లా అవకాశం అయితే జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 జూన్ ప్రోగ్రామ్ కావచ్చు, 15th ఆగస్టు, లేదు మనం 26 జనవరి, ఇట్లా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆ వేదికలో కూడా మనం ఆదివాసీ సంప్రదాయకి ఆదివాసీ సంస్కృతికి అవకాశం తప్పకుండా కూడా ఇస్తాము. ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరిగింది, ఇంకా ఫ్యూచర్ లో కూడా తప్పకుండా కూడా అవకాశం ఇస్తాము, మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. కానీ అదే ఒకటే, మీ అందరూ కూడా తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏవైతే యూత్ పిల్లలు ఉన్నారు, నేను ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత అడిగినాము, ఇంత ఎండలో ఎందుకు కార్యక్రమం పెట్టారు ఆనాడు కూడా అడిగినాము. మళ్ళీ వారు ఇద్దరు ఏం చెప్పారంటే ఇప్పుడు సెలవు ఉన్నాయి, యూత్లు మరి వేరే ఏదో కార్యక్రమంలో ఎంగేజ్ అయిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఒక దిశ మనం తప్పకుండా యూత్ కి చూపించాలి అంటే ఇది ఒక చాలా చక్కగా మార్గం. ఆనాడు వారు ఇద్దరు చెప్పారు. ఇక్కడ కూడా యూత్ కి అడిగితే మళ్ళీ అందరూ చదువుతున్నారు, ఇంటర్ గానీ, ఎస్ఎస్సి గానీ, డిగ్రీ గానీ అంతా చదువుతున్నారు. అంటే ఇట్లా యూత్ కి మనం ఒక దిశ కూడా చూపిస్తున్నాము. ఆ దిశ చూపిస్తే వాళ్ళు ఒక కల్చర్ లో కూడా నేర్చుకుంటారు. తర్వాత వేరే ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, సెల్ ఫోన్ కానీ ఇంకా రకాలు కానీ ఏవైతే అక్కడికి పోకుండా కూడా అవుతాయి. సో విన్ సొల్యూషన్ అవుతున్నాయి. యూత్ కి ఒక చక్కగా కల్చర్ గురించి కూడా నేర్పించగలుగుతాము, యూత్ కి ఒక మంచి దిశ కూడా తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా మీ కూతురు గాని, మీ కొడుకు గాని, మీ కోడలు గాని వారందరికీ కూడా దయచేసి నేర్పించుకొని మనం తప్పకుండా మీకు చాలా వేదికలో ఇట్లా అవకాశం కూడా ఇస్తాము. ఇందాక వారు కూడా అడిగారు, ఏది మన ఒక ఇచోడాలో ఇట్లా ఒక భూమి ఉంటే మళ్ళీ వాళ్ళు అక్కడ ఒక కళాశాల కూడా ఏర్పాట్లు చేసి అక్కడ ఇంకా కూడా ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను ఎంఆర్ఓ గారికి చెప్పి అక్కడ కొంత భూమి ఐడెంటిఫై చేసి వెంటనే మీకు హ్యాండ్ ఓవర్ కూడా చేయడానికి కూడా తెలియజేస్తున్నాము. అక్కడ లాస్ట్ లో ఒక 3-4 అంశం మాట్లాడతాము. మన ఇప్పుడు యూత్ కి మేజర్ గా ఇటు ఎస్పీ గారు కానీ నేను గారు కూడా యూత్ కి ఇట్లా అన్ని రకాల్లో వాళ్ళు ముందుకే వెళ్ళాలి. అటు స్పోర్ట్స్ కావచ్చు, ఇటు స్టడీస్ కావచ్చు, వాటన్నిటి కూడా జిల్లా తరఫు నుంచి కూడా చాలా ఇట్లా క్యాంప్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇచోడాలో కానీ, గుడి అత్తూరులో కానీ, మావలాలో కానీ కూడా ఫ్రీ స్పోర్ట్స్ క్యాంప్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా కూడా స్పోర్ట్స్ క్యాంప్ లో కూడా పాల్గొవాలి అంటే మన డిస్ట్రిక్ట్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉన్నారు వెంకటేశ్వర్లు, వాళ్ళ దగ్గర కానీ లేదు ఇక్కడ మీకు ఇంకా లొకేషన్స్ కూడా ఉన్నాయి. నేను మళ్ళీ తర్వాత కూడా శంభు గారి కూడా అండ్ శ్రీధర్ గారికి కూడా షేర్ చేస్తాము. మీ ఇక్కడ ఉన్న యూత్ కూడా హ్యాండ్ బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏమైనా స్పోర్ట్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే ఫ్రీ సమ్మర్ సంబంధించిన స్పోర్ట్స్ క్యాంప్ కూడా ఒక నెల నడుస్తుంది. కాబట్టి దాంట్లో కూడా దయచేసి మీరు తప్పకుండా పాల్గొవాలి. అంటే స్పోర్ట్స్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, మనం ఏమైనా యాక్టివిటీలో ఎంగేజ్ అయితే మన ఫ్యూచర్ చాలా మంచిగా అవుతాయి. ఈ అన్ని యాక్టివిటీలో ఎంగేజ్ అయితే చదవడంలో కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాము. కానీ ఇట్లా మనం వేరే ఏమైనా యాక్టివిటీలో డిస్ట్రాక్ట్ అయితే చదవడంలో కూడా ఫోకస్ చేయలేకపోతాం. కాబట్టి ఆ స్పోర్ట్స్ క్యాంప్ లో కూడా మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి నేను కోరుతున్నాము. చివరిలో మీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇందాక ఎస్పీ గారు ఒక మాట అన్నారు, దీంతో పాటు ఇంకొక మాట కూడా నేను అంటాము. కొన్ని సందర్భంలో చూస్తే మళ్ళీ ఇక్కడ మనం గూడెంలో కానీ లేదు ఇంకా ఎక్కడైనా తాండాలో కానీ అక్కడ ఏమేమి చూస్తున్నామంటే ఇట్లా ఖైని, జర్దా, తంబాకు, గుట్కా ఇట్లా చాలా ఇక్కడ వాడుతున్నారు. సో దయచేసి మనం దాటి నుంచి తప్పకుండా దూరం ఉండాలి. ఇక్కడ అందరూ పెద్దలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. కాబట్టి దీనికి మనం మళ్ళీ తీసుకుంటే మళ్ళీ చదవడం కానీ, కల్చర్ కానీ, మిగతా అన్నిటికీ కూడా మనం దూరం అయిపోతాం. మన భవిష్యత్ మంచిగా ఉండాలి అంటే మనం ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. సో ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే ఈ పూడి తర్వాత ఈ మనం ఏవైతే ఖైని, జర్దా, తంబాకు, గుట్కా కూడా ఏవైతే ఉంటాయో దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మానేయాలి. నేను ఎక్కడైనా వెళ్ళినా, ఏమైనా విలేజ్ కి వెళ్ళినా ఈ దీని గురించి తప్పకుండా మా అధికారులు, వైద్య అధికారులు కూడా తెలియజేస్తున్నాము. అటు ఉన్న అక్కడ గ్రామ్ పటేల్ గాని పెద్దలు కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఇట్లా ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి పెద్దలు, గ్రామ్ పటేల్ గారు, యూత్ కూడా కలిసి ఒక మంచి ఇక్కడ అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. చాలా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ప్రశాంతంగా వాతావరణంలో మీ ఊర్లో కూడా
అన్ని మంచిగా నడుస్తా ఉంది కాబట్టి ఈ ఒక్కటి కూడా మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకోండి. అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ప్రభుత్వం మీకు అన్ని సహాయాలు కూడా తప్పకుండా కూడా ఇస్తాయి మీ అందరికీ తెలియజేస్తూ